ఏపీలో అధికారం విపక్షం మధ్య ఎప్పటికప్పుడు రాజకీయ రణం కొనసాగుతూనే ఉంది. అధికార కూటమి అక్రమాలకు పాల్పడుతోందని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ కూడా ఆరోపిస్తోంది. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చినప్పుడల్లా ఈ పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. ఈ క్రమంలోనే జగన్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు కావడం అప్పుడే జిల్లాలో రాజకీయ రచ్చకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ఏపీ మంత్రి కర్నూలు ఎమ్మెల్యే భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో రౌడీలు రెచ్చిపోతున్నారని, హత్యలకు తెగబడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్త ఇంతియాజ్ హత్య అంటూ వారం క్రితమే సోషల్ మీడియాలో వచ్చిందని, చివరకు అదే నిజమైందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సార్ ఇట్లా కాదు, 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ కాంట్రాక్ట్ జరిగింది, డబ్బులు ఇచ్చారు, ఈ రోజు పోయినప్పుడు ఇప్పుడే మా వాడు కూడా చెప్తున్నాడు, బయటికి వచ్చి వాడు ఇంకా 3-4 మర్డర్లు చేస్తాడంట. ఇట్లా వాళ్ళని హౌ యూ ఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్? పోలీస్ హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇంటెలిజెన్స్కి మేము ఏమేం చేస్తున్నాం అనేది మా ఎమ్మెల్యేలది, మినిస్టర్లది స్టెప్ బై స్టెప్ తెలుస్తున్నప్పుడు వై థింగ్స్ ఆర్ నాట్ నోన్ హియర్? సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్. అందుకనే రివ్యూ చేయాలని చెప్తున్నాను నేను. ఐఎమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్ అండి. మా వాడిది 1 వీక్ బ్యాక్ తెలిసి సోషల్ మీడియాలో వాడిది ఆర్ఐపి అని పెట్టి సోషల్ మీడియాలో ఉంది, స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చూపించాను నేను. అది జరిగిండేది ఇప్పుడు వాస్తవం అయిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై నిఘా పెట్టే పోలీసులు నేరస్తులపై ఎందుకు నిఘా పెట్టడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు భరత్. ఈ హత్యల వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. వైసీపీ నేతలు ఇదే రకంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని మండిపడ్డారు. రౌడీలకి ఎలిమెంట్స్కి ఓట్లు వేస్తారా? రౌడీజం చేస్తే ఓట్లు వేస్తారు అనుకున్నారా? లేకపోతే రౌడీజం చేస్తే అట్లా వాళ్ళకే, అంటే ఆ నాయకుడు ఏమంటే ఆ టైప్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే అట్లా చేస్తే మాకు టికెట్ ఇస్తున్నారేమో అనుకుంటున్నారేమో. నాయకుడు ఎవరు చెప్పగలుగుతారు? ఏ నాయకుడు? పెద్ద నాయకుడు ఉన్నాడు కదా, మీ గొడ్డలపాటి నాయకుడు ఎవడు? హెడ్ ఆఫ్ ది గొడ్డలపాటి ఎవరు? మీకే తెలుసు. నేను చెప్పే పని ఏముంది? గొడ్డలపాటికి సంబంధించిన నాయకుడు బిహేవియర్ అట్లుంది కాబట్టి ఇక్కడ నాయకులు కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అయితే మాత్రం మీకు నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ వస్తుందండి. ఈ రకంగా బిహేవ్ చేసుకుంటా పోయి మీ వాళ్ళని ఇట్లే చేస్తా. మిగతా నేతలు, మంత్రులతో పోల్చితే రాజకీయ విమర్శలు చేసే అంశంలో మంత్రి భరత్ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అయితే టీడీపీ కార్యకర్త హత్య తర్వాత ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అయితే జగన్ ఈ నెల 13న కర్నూలు జిల్లా పర్యటనకు వస్తుండటంతో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోందని, ఈ క్రమంలోనే మంత్రులు అటాకింగ్ మూడ్ లోకి వచ్చేశారనే ప్రచారం సాగుతోంది. 13న కర్నూలు జిల్లాకు రానున్న జగన్ ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శిస్తారని వైసీపీ ప్రకటించింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, వైసీపీ నేతలు దూకుడు పెంచారు. టీడీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా గేర్ మార్చారు. టీడీపీ కార్యకర్త హత్య కేసును ప్రస్తావిస్తూ వైసీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి భరత్ కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య డిఎస్సీ వ్యవహారంలో పొలిటికల్ ఫైట్ తీవ్రంగా నడుస్తోంది. దీనిపై ఇరుపక్షాలు తగ్గేదేలే అన్నట్లుగా మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ జిల్లా పర్యటనలు ఏపీ పొలిటికల్ హీట్ ని మరింత పెంచేస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.